రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడానికి మీరే ప్రయత్నాలు చేసిర్రు? లేదు లేదు అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే కూడా పీరియడ్ ఏముంటుంది అంటే ఒక 3 years పీరియడ్ ఉంటుంది. అప్పటికి కరోనాలో ఉండటం వల్ల కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ వల్ల ఆ పీరియడ్ అనేది కొంచెం ల్యాగ్ అయింది. బల్మూరి వెంకట్ గారికి కూడా వేరే అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేగా కూడా ఆయనకి బై ఎలక్షన్స్లో అవకాశం దొరికింది. ఆ తర్వాత మార్చమని అడిగినాం, ఆ పార్టీ కూడా ఒప్పుకుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇళ్ళకాలం అదే పొజిషన్లో కూర్చోరన్న, సర్టెన్ టైం ఉంటుంది. రేపు కూడా నేను కూడా 5 years 10 years ఉండడానికి లేదు. పార్టీకి కొన్ని టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ వరకు మనం ఉంటాం. ఆ తర్వాత మన ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు. సో అప్పుడు ఆయనను మార్చమని అడిగిన మాట వాస్తవమే. ఏజ్ ఎక్కువైంది కాబట్టి కొన్ని ఇయర్స్ అవుతుంది, మిగతా వాళ్ళకి అవకాశం ఏంటని అడిగినాం. అడిగితే పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఒక 26 మంది ఇంటర్వ్యూకి తీసుకున్నారు. 26 మందిలో మంచి 6 మందిని తీసుకొని ఢిల్లీ జాతీయ కార్యాలయానికి పిలిచి అక్కడ ఇప్పుడున్నటువంటి మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం ఇంటర్వ్యూ చేసి ఫిల్టర్ చేసి దాన్ని మళ్ళీ పై లెవెల్ కమిటీకి పంపించి కేసీ వేణుగోపాల్ గారు మళ్ళీ అక్కడ ఇది చేసి తర్వాత రాహుల్ జీ దగ్గర తీసుకొచ్చి అక్కడ క్లాసిఫికేషన్ పెట్టిన తర్వాత రిలీజ్ చేసిన లిస్ట్ అన్నది.